ప్రియులైన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. యేసుక్రీస్తు మరణము యాదృచ్ఛికంగా జరగలేదు. ఆయన మరణం గురించి అనేకమైనటువంటి ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంటున్నాయి. ఆయన మరణానికి సంబంధించి ఎన్ని ప్రవచనాలైతే రాయబడ్డాయో అన్ని ప్రవచనాలను ఆయన నెరవేరుస్తూ శిలువ శిక్షను సహించాడని మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మరొక ప్రవచనము, ఆయన వస్త్రాల కొరకు చీట్లు వేయబడతాయని చెప్పినటువంటి ప్రవచనాన్ని ఈ రోజు మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు సామాన్య యూదుని వలె తను కూడా వస్త్రాలు ధరించాడు. ఆయన వస్త్రాలు శిలువ మరణానికి ముందు తీసివేయబడ్డాయని 4 సువార్తల్లో రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 35వ వచనములో, అలాగే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనములో రోమా సైనికులు ఆయనను శిలువ వేసిన తరువాత చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారని రాయబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయము 24వ వచనంలో సైనికులు ఆయన వస్త్రాలను భాగాలుగా చేసి పంచుకున్నారని వ్రాయబడింది. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఆయన వస్త్రాలను 4 భాగాలుగా చేసి తన అంగీ కొరకు మాత్రము చీట్లు వేసుకున్నారని వ్రాయబడింది. ఈ వచనాలన్నీ ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వస్త్రాలు 5 భాగాలుగా విభజించబడ్డాయని మనకు అర్థమవుతుంటుంది. మొదటిది ఆయన నడుముకు కట్టబడ్డటువంటి త్రాడు. రెండవది ఆయన వేసుకున్నటువంటి పై వస్త్రము, అనగా భుజాలపై నుండి ఇంచుమించు మోకాళ్ల వరకు వచ్చేటువంటి పై వస్త్రము. మూడవది ఆయన పైన కప్పుకునేటువంటి శాలువా, ప్రార్థన శాలువాగా ఈ యొక్క వస్త్రము ఉంటూ ఉంటుంది. నాలుగవది ఆయన వేసుకున్న చెప్పులు, సాంప్రదాయబద్ధమైనటువంటి చెప్పులను ఆయన ధరించాడు. ఐదవది పైనుంచి క్రింది వరకు కుట్టు లేక ఉంచబడ్డటువంటి దీనిని అంగి అని పిలిచారు. ఈ 5 వస్త్రాలను రోమా సైనికులు పంచుకున్నారు. ఎవరికి ఏ భాగం రావాలి అనే దానికోసం వారు చీట్లు వేసుకున్నారు. యేసు ప్రభు వస్త్రాల కొరకు వారు చీట్లు వేస్తారని, ఆయన వస్త్రాలను వారు పంచుకుంటారని ప్రవచనాత్మకంగా పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. ప్రియమైనటువంటి స్నేహితులారా, కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ విధంగా రాశాడు. కీర్తన 22:18 వచనంలో, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. దావీదు ఒక ప్రవక్త. ప్రవచనాత్మకంగా రాబోయే రోజుల్లో యేసుక్రీస్తుకు సంభవించేటువంటి సన్నివేశాన్ని ఆయన ప్రవచిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2 సార్లు వస్త్రహీనుడిగా చేయబడ్డాడు. మొదటిగా ఆయన కొరడా దెబ్బలు భరించే ముందు పిలాతు అధికార మందిరములో, ప్రేతోర్యము అనేటువంటి స్థలములో ఆయన వస్త్రాలు తీసివేయబడ్డాయి. తర్వాత యేసు ప్రభువుని వారు కొరడాలతో కొట్టి అపహసించారు. ఆ తర్వాత ఆయన వస్త్రాలు మరలా ఆయనకు తొడగబడ్డాయి. మరలా శిలువ వేసే ముందు ఆయన వస్త్రాలు విప్పబడ్డాయి. ఆయన వస్త్రహీనుడుగా చేయబడతాడనేటువంటి ప్రవచనాన్ని ఆయన నెరవేరుస్తూ ఈ విధంగా ఆయన అవమానాన్ని భరించాడు. ఒక వ్యక్తి వస్త్రహీనుడిగా అవ్వడం ఎంత అవమానకరమో ఆలోచించండి. మన పాప శిక్షను భరించడం కొరకు ఆయన అలాంటి అవమానాన్ని భరించాడు. ఆయనది ఎంతటి ప్రేమ! వస్త్రాలు తీసివేయడం అంటే ఇక ఆ వ్యక్తికి ఏమాత్రం విలువ లేదని అర్థం. అతడు సమాజంలో నుండి వెలివేయబడ్డాడు అని అర్థం. వస్త్రాలు ఒక వ్యక్తికి సమాజంలో గౌరవాన్ని ఇస్తాయి, ఒక స్థానాన్ని ఇస్తాయి. అయితే యేసుక్రీస్తు వస్త్రాలు చీట్లు వేసి పంచుకోబడ్డాయి. మన పాప శిక్షను భరించుటలో భాగంగా, అవమానాన్ని భరించడంలో భాగంగా ఆయన వస్త్రహీనుడిగా అవడం కొరకు కూడా ఆయన ఇష్టపడ్డాడు. ఆయన వస్త్రాలు పంచుకుంటారు, ఆయన అంగీ కొరకు చీట్లు వేస్తారనే ప్రవచనము అక్షరాల నెరవేరింది. మొదటిగా ఆయన పై అంగీ కొరకు, ఆయన నడికట్టు కొరకు, ఆయన చెప్పుల కొరకు, ప్రార్థన శాలువా కొరకు వారు చీట్లు వేసుకోలేదు. 4 సైనికులు వాటిని పంచుకున్నట్లుగా మనం చదువుతుంటున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుతున్నాను. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చునట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసరము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనం నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగూ చేసిరి. యేసుక్రీస్తు యొక్క అంగీకున్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే అది పై నుండి క్రింది వరకు
కుట్టు లేక నేయబడినటువంటిది. సహజంగా ప్రతి వస్త్రము కూడా 2 భాగాలుగా లేక 3 భాగాలుగా కుట్టబడుతుంది. కానీ యేసుక్రీస్తు ధరించినటువంటి వస్త్రములో ఉన్న ప్రత్యేకత, అది పైనుండి క్రింది వరకు నేయబడినటువంటిది, ఎలాంటి కుట్టు లేక ఉన్నటువంటిది. పైనుంచి క్రింది వరకు నేయబడిన ఈ వస్త్రము ఐక్యతను సూచిస్తుంటుంది. సిలువ వేసిన తర్వాత ఆ వ్యక్తి వస్త్రాలు పంచుకోవడం ఆనాటి రోమ సైనికులకు పరిపాటి. సైనికులు వాటిని ఇంటికి తీసుకువెళ్లి వారన్నా ధరించేవారు, లేదా వారి ఇంటిలో ఎవరైనా వాటిని ధరించేటువంటి వారు. ఇక్కడ నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠం ఏంటంటే, లేఖనాలు నెరవేరునట్లుగా యేసుక్రీస్తు వస్త్రాలు పంచుకోబడ్డాయి. అంత మాత్రమే కాకుండా మన పాపముల కోసం ప్రాయశ్చిత్తం చేయడంలో భాగంగా యేసుక్రీస్తు వస్త్రహీనుడిగా చేయబడ్డాడు. ప్రజలందరి ఎదుట వస్త్రహీనుడిగా చేయబడడం అనేది ఎంతో ఘోర అవమానం. అలాంటి అవమానాన్ని కూడా ప్రభు నీ కొరకు నా కొరకు భరించాడు. విశ్వాసులుగా కొనసాగుచున్న మనము మన కోసం అంతటి అవమానాలు భరించినటువంటి ప్రభు నిమిత్తము, ఆయన నామం నిమిత్తము అవమానాలు భరించుటకు వెనుకాడకుండా మన ఆత్మీయ యాత్రను కొనసాగించాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. గెలుపు నాదే, అంగి నాదే, ఈ అంగి నాదే.